లేట్ చేయకూడదు. మనం వెళ్ళే దారి క్లియర్ అవుతుంది జాతక ఫలం వల్ల, దోష నివారణ వల్ల. గురుగారు మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నేను తిరుపతి. తిరుపతి గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? తమిళనాడు నుంచి మాట్లాడుతున్నాడా? ఏంటండి? తమిళనాడు. తమిళనాడు నుండి మాట్లాడుతున్నారా? ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా ఫ్యూచర్ ఎట్లుంది? మీ ఫ్యూచర్ ఎట్లా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పేయండి. 19/7. మీ వాయిస్ అనేది కొంచెం బ్రేక్ అవుతుంది, అది కొంచెం చూసుకోరా. 19/7 అండి. 82. 19/7. ఓకే 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 19th 7th month 7 1982. 1992 నా? 1982. వీటి వినండి. 19వ తారీఖు 7వ నెల 1982 నా అండి? 82. ఓకే అండి. సమయం చెప్పండి. 4 PM. మీ వాయిస్ అనేది కొంచెం బ్రేక్ అవుతుందండి, దయచేసి సిగ్నల్ లో. 4 గంట సాయంకాలం 4 గంటలకు. 4 గంటల. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? తమిళనాడులోనేనా? తమిళనాడు, చెన్నై. తమిళనాడు చెన్నైలో జన్మించారు. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పు నాయన, ఏంటి సమస్య? సార్ నమస్కారం సార్. నమస్కారం నాయన, చెప్పండి. ఫ్యూచర్ ఎట్లా ఉంది అడిగారు సార్. అంటే మీ ఉద్యోగం గురించా, ఆరోగ్యం గురించా, వివాహం గురించా, పిల్లల గురించా, దేని గురించి? నాకే ఎట్లా ఉంది ఫ్యూచర్ బాగుంటుంది ఏమన్నా అడిగారు. ఫ్యూచర్ అంటే ఇప్పుడు మీకు ఏ ఉద్యోగం చేస్తున్నారు? నేను ప్లంబింగ్. ఏం చేస్తున్నారండి? ఏం ఉద్యోగం చేస్తున్నారు మీరు? సార్ మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, దాన్ని కొంచెం క్లియర్ గా చెప్తే మీ గురుగారికి చెప్తాను, మీరు చెప్పండి. ప్లంబింగ్ పని చేస్తాం. ఫిలిం అంటే మూవీస్ లో వర్క్ చేస్తారా మీరు? అవునా. ఓకే, ఫిలిమ్స్ లో వర్క్ చేస్తారా? ఓకే అండి, సినిమాల్లో. ఒక్క నిమిషం ఉండండి. మీకు డబ్బు వస్తుంది కానీ చేతుల్లో నిలబడదండి. మీరు శుక్రవారం నాడు స్వర్ణలక్ష్మి హోమం చేయించండి, స్వర్ణలక్ష్మి హోమం. సరే సరే. తర్వాత 18 శుక్రవారాలు అష్టలక్ష్మి అమ్మవార్లకు అర్చనలు మీ పేరున చేయించి తెల్ల పూలతో, అక్కడ తెల్ల పూలు ఉంటాయి రంగనాథ స్ట్రీట్లో, ఆ మల్లెపూలతోటి అక్కడ అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారికి మీరు 18 శుక్రవారాలు మల్లెపూల దండతో వేయించి మీ పేరును అర్చన చేయించుకోండి. చెన్నైలో రంగనాథ్ స్ట్రీట్లో ఉంటుందన్నమాట. తర్వాత 18 ముత్తైదులకి మీరు జాకెట్ బట్టలు పెట్టి వాళ్ళకి నమస్కరించండి, మీకు ధనం బాగా వస్తుంది. వెల్కమ్. ఓకే, గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయండి. గురుగారు అంటే ఇలా జాతకాల్లో వాళ్ళ మార్పులని